అయ్యా వెనకటికి ఎవడో నాయన చెరువు మీద కారులో పోతున్నాడంట, అంబాసిడర్ కార్లో. పోసమ్మ తల్లి గుడి కనిపించగానే ఆగి దండం పెట్టినాడు. దండం పెట్టి పోసమ్మని ఒకటే కోరుకున్నాడు. పక్కన ఉన్న చింత చెట్టు కన్నీ చింతకాయలు ఉన్నాయంటే చెరువులో మొత్తం నీళ్లు ఉన్నాయి. ఈ చింతకాయలన్నీ చికెన్ ముక్కలు కావాలి, ఆ చెరువులో ఉన్న నీళ్ళంతా సార కావాలి. నేను కడుపు నిండా తిని కైపెక్కే వరకు తాగి నేను నా తల నరుక్కుంటా తల్లి, నీకు బలిచ్చుకుంటా అన్నాడంట. సామాన్లకు తల నరుక్కునే భక్తుడు వచ్చినని పోసమ్మ తల్లి మంచి నీ కోరిక నెరవేరుతా అన్నది. చింతకాయలని చికెన్ ముక్క అయింది, చెరువు నిండా నీళ్ళంతా సారైంది. బాగా తాగిండు, తిన్నాడు, కారెక్కి లల్లాయి లల్లాయి అని పాడుకుంటూ పోతున్నాడు. పోసమ్మ తల్లి అడ్డంబడి ఆపింది. నువ్వేంద్ర నాయన ఇవన్నీ చేస్తే తల నరుక్కుంటా అంటే మరి కారెక్కి వెళ్ళిపోతున్నావు అంటే, ఏం పోసమ్మ తల్లి నువ్వు ఎంత అమాయకురాలు ఉన్నావు, ఎవడైనా తాగుపోతున్న మాటలు నమ్ముతాడా ఈ దేశంలో అని అడిగిండ. ఇలా కేసీఆర్ హరీష్ చెప్పేది తాగుబోతు మాటలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.